హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఉదయ్. సో ఈరోజు నేను మన ఛానల్‌లో తమలపాకు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఈ తమలపాకు రసము జీర్ణక్రియకి సహాయపడుతుంది. గ్యాస్, ఉబ్బరం తగ్గించి శరీరానికి ఫ్రెష్ ఫీల్‌నిచ్చే ఆరోగ్యమైన రసం అండి. సో ఈ రసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి అని డీటెయిల్‌గా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఇంకేంటి లేటు మీరు ఒకసారి ఈ రసాన్ని ట్రై చేయండి మీరు ఇంట్లో కూడా. ఏదైనా జలుబు ఉన్నప్పుడు గానీ, ఫీవర్‌గా ఉన్నప్పుడు గానీ రసం ట్రై చేస్తే చాలా బావుంటుందండి. ఇంకేంటి లేటు మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా నేను తమలపాకు మన చెట్టువే ఒక 5-10 వరకు తీసుకున్నానండి. సో ఈ తర్వాత మిరియాలు కొన్ని తీసుకున్నాను. అండ్ టమాటాలు కూడా మీడియం సైజులో ఒక 3 కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఒక చింతపండు కొద్దిగా వాటర్‌లో నానబెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి నేను ఈ తమలపాకులు తుంచేసి మిక్సీ జార్‌లోకి యాడ్ చేస్తున్నానండి. తమలపాకులు యాడ్ చేసుకున్న తర్వాత నేను టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. మిరియాలు చూసుకోండి, ఘాటు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి పెట్టేలాగైతే కొద్దిగానే వేసుకోండి. అండ్ తర్వాత నేను చింతపండు స్మాష్ చేసుకొని ఒక కప్పు దాకా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకున్నాను. ఇది మంచిగా మనం పేస్ట్ చేసుకొని ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకుంటున్నాను. బౌల్‌లోకి ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్‌ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇందులోకే మీరు ఆ పేస్ట్ మనకు మిక్సీలో ఉంటుంది కదా, ఇంకా అది అందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మీకు ఎంత జారుగా కావాలి, ఎంత థిక్‌గా కావాలి చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ మనకి మంచిగా మరగాలన్నమాట. ఇప్పుడు మనం టమోటాలన్నీ పచ్చిగానే కదా వేసాము. సో ఇలాగా మంచిగా లో ఫ్లేమ్‌లోనే బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఇలాగా వీటిని మంచిగా యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ కూడా మంచిగా బాగా కలిసేలాగా వాటర్‌లోకి బాగా తిప్పుకొని మరిగించుకోవాలండి. సో ఇలా చూసారా మంచిగా మనకి ఈ పౌడర్స్ అన్నీ కలిసిపోవాలి. అండ్ తర్వాత బాగా మరగాలి. ఇలా చూసారా మంచిగా మనకు మరుగుతూ ఉంది కదా. సో ఇలాగా మరగబెట్టుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరగబెట్టుకుంటే చాలా బాగొస్తుందండి టేస్ట్. స్లోగా ఉడుకుతుందన్నమాట రసం అనేది. ఇప్పుడు నేను కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత నేను కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. దింపేకి ఒక 5 మినిట్స్ ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా ఇక్కడ మనకి మంచిగా రసం బాగా తెరులుతుంది కదా. ఇది ఆఫ్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం తిరువాత కోసము ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్‌లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి 2 ఎండుమిర్చి అండ్ 4 వెల్లుల్లి స్మాష్ చేసుకొని వేసుకున్నాను. అండ్ తర్వాత తిరువాత గింజలు కూడా వేసుకున్నానండి. ఇది బాగా వేగిన తర్వాత నేను రసంలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో రసంలోకి యాడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటే ఇలా మంచిగా బాగా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు ఆ టేస్ట్ మనకు ఆ తిరువాతలో ఆ రసం అనేది బాగా దిగుతుంది కాబట్టి మంచిగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో తిరువాత వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్‌లోనే మంచిగా కొద్దిగా ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఈ రసం, తమలపాకు రసం అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి జలుబు చేసినప్పుడు గానీ, ఫీవర్‌గా ఉన్నప్పుడు గానీ ఏది తినాలనిపించదు కదా, చేదుగా ఉంటుంది. సో ఇదొక్కసారి ట్రై చేయండి. ఘాటు ఘాటుగా కొద్దిగా చాలా బాగుంటుందండి. రిలీఫ్‌గా ఉంటుంది మనకి గొంతుకి కూడా. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ డెలిషియస్ వెరైటీ ఫుడ్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.